నా యూట్యూబ్ ఛానల్ కోసం మైక్రోఫోన్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి చూస్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి చూశాను, రివ్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్ అండ్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. చాలా వరకు నేను లో బడ్జెట్లో తీసుకుందామని అనుకున్నాను. స్టార్టింగ్ కదా, బిగినింగ్కి పెద్ద కాస్ట్లీది ఏం అవసరం లేదు, తక్కువలో ఏదైనా మంచి చూద్దాం అని చెప్పి గ్రీన్ ఆరోది ఆర్డర్ పెట్టాను అనమాట. అది వచ్చింది, బట్ అది నా మొబైల్ కంపాటబుల్ లేదు అండ్ బాగాలేదు అండ్ నాకు అది బాక్స్ ఫీలింగ్ కూడా పెద్ద నచ్చలేదు. 2300 ఎంత పెట్టి కొన్నాను, పెద్ద వర్తీ అనిపించలేదు. సో ఇంకొకటి నేను రివ్యూస్ గట్రా చూశాను అనమాట అమెజాన్లో. దీని ప్రోడక్ట్ రివ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఇది నాకు దీని కాస్ట్ వచ్చేసి 1499 పడింది అనమాట ప్రైస్. అండ్ చూడండి దీంట్లో జస్ట్ ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఇది బాక్స్ ఇచ్చారు. ఇది బాక్స్ ఉన్నది అని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. బాక్స్ ఉంటే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా, ఏదైనా పోకుండా ఉంటాయి. దీంట్లో ఏమేమి ఇచ్చాడంటే ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు అండ్ ఇవి కనెక్టర్స్ అనమాట. యూఎస్బి టు సి ఇచ్చాడు అండ్ యూఎస్బి టు లైట్నింగ్ ఇచ్చాడు అండ్ సి టు నార్మల్ యూనివర్సల్ పిన్ అనమాట. ఇవి యూజ్ అవుతాయి, మీరు కంపాటబుల్ టు ఆల్ డివైజెస్ అని చెప్పాడు అనమాట. ఐఓఎస్కి కూడా కంపాటబుల్ అని ఉంది. మరి ఐఓఎస్కి కనెక్ట్ చేసి చూడలేదు, చూద్దాం అదే దానికి ఎట్లా వర్క్ అవుతుందో. అండ్ ఇంకోటి బాక్స్ ఛార్జింగ్ది కేబుల్ ఇచ్చాడు అనమాట. యూఎస్బి టు సి ఇచ్చాడు అండ్ దీనికి ఛార్జింగ్ పోర్ట్ కూడా సిఏ. అండ్ దీని రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ జిఎస్టీ ప్రో అని చెప్పి స్టిక్కర్ ఇచ్చాడు అనమాట. ఇది చిరాగ్గా ఉందని చెప్పి నేనే స్క్రాచ్ చేసిందాన్ని. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. అండ్ ఇది డైరెక్ట్గా మనం మొబైల్కి ప్లగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు వాయిస్ మొబైల్లో రికార్డ్ అవుతుంది కదా, అండ్ నేను దీన్ని కనెక్ట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇది డైరెక్ట్ దీనికి ఏం అప్లికేషన్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన లేదు. రిసీవర్కి డైరెక్ట్ మనం మొబైల్కి ప్లగ్ చేసేసుకుంటే అది పేర్ అయిపోతుంది. అండ్ ఈ ఛార్జింగ్ కేస్లో ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తున్నాడు. అండ్ ఛార్జింగ్ కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నాను. నేను యూజ్ చేశాను, బాగానే అనిపించింది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. బట్ దీంట్లో లేని ఆప్షన్ ఒకటి ఏంటంటే గ్రీన్ ఆరోకి దీనికి దాంట్లో వాల్యూమ్ ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. దీంట్లో వాల్యూమ్ ప్లస్ మైనస్ లేదు, ఓన్లీ సింగిల్ బటన్ ఇచ్చాడు అనమాట. అండ్ దీంట్లో 3 మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ కూడా నీకు ఇప్పుడు వినిపిస్తాను చూడండి. ఇదైతే నేను మొబైల్కి ప్లగ్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు మొబైల్లో వచ్చింది కదా, రికార్డ్ అయింది కదా వాయిస్, అండ్ ఇప్పుడు మైక్రోఫోన్లో రికార్డ్ అవుతుంది. అది ఎట్లా ఉందో కూడా చూద్దాం. గ్రీన్ లైట్ బ్లింక్ అయిందంటే పేర్ అయిపోయిందని అర్థం అనమాట. అండ్ వాయిస్ దీంట్లోనే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు వేరియేషన్ మీకే తెలుస్తుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగా వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ఇచ్చాడు. రేంజ్ కూడా ఒక 20 feet ఇచ్చాడు. 20 feet బాగానే తీసుకుంటుంది అనమాట వాల్యూమ్. అండ్ ఇప్పుడు నేను ఇది కూడా ఆన్ చేశాను. ఇప్పుడు డ్యూయల్ ఛానల్ యాక్టివేట్ అయిందనమాట. రెండిట్లో వాయిస్ రికార్డ్ అవుతుంది. సో నేను దీన్ని ఇక్కడ ఉంచేసి నేను వెళ్తున్నాను అండ్ కొంచెం డిస్టెన్స్ వెళ్ళి వాయిస్ మాట్లాడతాను అనమాట. అండ్ మీకు వాయిస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, రిసీవింగ్ కూడా బాగానే ఉందన్నమాట. పేరింగ్ చాలా సింపుల్గా ఉంది. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక రూమ్ బయటికి వెళ్ళి బాల్కనీ అండి బయట కారిడార్కి వెళ్తున్నాను. డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేస్తున్నాను లోపలికి. నాకు తెలిసి వాయిస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగానే రిసీవ్ అవుతుంది. అండ్ దీంట్లో మోడ్స్ ఉన్నాయి అన్నాను కదా, దాని సంగతి కూడా ఒకసారి చూద్దాం. సింగిల్ క్లిక్ చేశాను, బ్లింక్ అయింది. సింగిల్ క్లిక్ చేస్తే 1 బ్లింక్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే డబుల్ బ్లింక్ అయింది కదా, ఇప్పుడు 3 బ్లింక్స్ అయినాయి. అండ్ 3 మోడ్స్ అనమాట. ఇప్పుడు 3rd మోడ్లో వాయిస్ రికార్డ్ అవుతుంది. దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను, ఓన్లీ సింగిల్ మైక్లో రికార్డ్ చేద్దాం. అండ్ దీని లెంత్ కూడా నేను టెస్ట్ చేసి చూపిస్తాను, వీడియో కూడా పెడతాను. అండ్ ఇప్పుడు ఇది అవుట్డోర్కి వచ్చాను ఇది టెస్ట్ చేయడానికి. ఇప్పుడు దీన్ని మొబైల్కి ప్లగ్ చేస్తాను. ప్లగ్ చేసి డిస్టెన్స్ టెస్ట్ చేద్దాం అనేసి. అయిపోయింది ఇది ఇప్పుడు.
ఇప్పుడు వాయిస్ ఓవర్ దీంట్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది అనమాట దీంట్లో. నేను డిస్టెన్స్ టెస్ట్ చేస్తాను ఇట్లా వచ్చి ఎంత దూరంలో అవుతుందో. ఈ ఇక్కడ మాట్లాడేది రిసీవ్ అవుతే ఓకే, లేకపోతే కష్టం. సాక్స్లు తీసేసి ఇంకొంచెం డిస్టెన్స్ అవుతే ఏ రేంజ్ డిస్టెన్స్ రికార్డ్ అవుతుందో. ఈ డిస్టెన్స్ 20 feet అయితే ఇది క్రాస్ అయిపోతాను నేను. ఇది క్రాస్ అయినట్టు అవునట్టు చూడాల్సిందే. ఈ డిస్టెన్స్ ఈ ఆంటీ వచ్చింది అడిగే. చూద్దాం ఏ రేంజ్ క్వాలిటీ రికార్డ్ అయిందో, ఎంత క్లియర్గా వస్తుందో. వాల్యూమ్ అయితే బాగానే రిసీవ్ చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఇది ప్లెయిన్. ఇక్కడ మిడిల్లో ఆబ్జెక్ట్స్ ఏమి లేవు కాబట్టి మేబీ బాగానే రికార్డ్ అయ్యి ఉండదు నాకు తెలిసి. చూద్దాం వాయిస్ ఓవర్ ఎట్లా రికార్డ్ అయిందో. చూసారు కదా నేను ఎంత దూరం వెళ్ళాను. నాకైతే ఇది ఈ ప్రైస్లో ఈ క్వాలిటీ నేను ఎక్కడ చూడలేదు అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది బేసిక్ వ్లాగింగ్కి అయితే ఇదైతే సరిపోతుంది. దీనికి మించి అవసరం లేదు.